Good morning, everyone. Today we will learn English vocabulary with letter M. And the words are magnify, maintain, make, manage, mark, marry, master, maximize, measure, meditate. Once again, the words are magnify, maintain, make, manage, mark, marry, master, maximize, measure, meditate. The meanings of the words as follows. First, magnify. Magnify అంటే ఏదైనా వస్తువుని పెద్దగా లార్జ్గా సైజ్ ఇంక్రీజ్ చేసి చూడడం అనమాట. దట్ ఈస్ magnify. తర్వాత మెయింటైన్ అంటే ఏదైనా కండిషన్ గుడ్ కండిషన్లో ఉంచడం, ఎగ్జిస్టింగ్ కండిషన్ని లేదంటే మంచి కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంచడం అనమాట. దాన్ని మెయింటైన్. సో మెయింటైన్ ద రూమ్, మెయింటైన్ ద రిలేషన్షిప్, మెయింటైన్ ద హౌస్. ఈ విధంగా. మేక్ అంటే ఏదైనా తయారు చేయడం, క్రియేట్ చేయడం లేదంటే క్రియేట్ చేయడం. మేనేజ్ అంటే మన దగ్గర ఉన్న వస్తువుల్ని కానీ లేకపోతే మనుషుల్ని కానీ బిజినెస్ కానీ సో కంట్రోల్లో ఉంచుకోవడం, హ్యాండిల్లో ఉంచుకోవడం, అది మేనేజ్. మార్క్ అంటే ఏదైనా చిహ్నం, ఏదైనా గుర్తు వేయడం, మార్క్ వేయడం అనమాట. నెక్స్ట్ మ్యారీ అంటే తెలిసిందే కదా, పెళ్లి చేసుకోవడం. నెక్స్ట్ మాస్టర్ అంటే ఒక స్కిల్లో కానీ ఒక పనిలో కానీ పనితనం, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని ఆ యొక్క టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట మాస్టర్ అంటాము. తర్వాత మ్యాక్సిమైజ్ అంటే ఇంక్రీజ్ చేయడం, పెద్దగా చేయడం లేదంటే ఇంక్రీజ్ చేయడం. లైక్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు మ్యాగ్నిఫై అండ్ మ్యాక్సిమైజ్ కొంచెం పెద్దగా ఇంక్రీజ్ చేయడం అనమాట. ఇంక్రీజ్ చేయడము. ఇక్కడ మ్యాగ్నిఫై అంటే మనకి భూతద్దం ఉంటుంది కదా, భూతద్దంలో ఏదైనా చూడడం, అలాగా ఇంపార్టెంట్ వస్తువుల్ని, ఇంపార్టెంట్ థింగ్స్ని. సో ఇంకోటి మెజర్ అంటే కొలవడం, ఏదో ఒకటి ఏదైనా సైజ్ కానీ అమౌంట్ కానీ కొలవడాన్ని మెజర్ అంటాము. తర్వాత మెడిటేట్ అంటే తెలిసినాయి కదా, మెడిటేషన్ చేయడం అనమాట. సో మెడిటేషన్ అంటే ధ్యానం చేయడము, ఏదైనా విషయం మీద వస్తువు మీద కూర్చొని చక్కగా ధ్యానం చేయడము. మనం స్కూల్లో చేస్తాం మెడిటేషన్, ఎస్ అని చెప్పి స్కూల్లో కాలేజ్లో. అలాంటి మెడిటేషన్ కాదు. మెడిటేషన్ అంటే ఇక్కడ ఒక వస్తువు గురించి కానీ విషయంపై కానీ ధ్యానం ఉంచి కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంచి దాని గురించి ఆలోచించడం, థింక్ చేయడం, నాలెడ్జ్ గెయిన్ చేయడం. సో ఈ విధంగా ఈ పదాల యొక్క మీనింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. Now let us see the V1, V2, V3, V4, V5 forms of the verbs. ఈ యొక్క వెబ్స్ యొక్క మిగతా ఫార్మ్స్ కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాము. ఫస్ట్ వన్ మ్యాగ్నిఫై స్పెల్లింగ్ చూసినట్లయితే MAGNIFY మ్యాగ్నిఫై. V2 ఫామ్ వచ్చేసి IED యాడ్ చేస్తాము. V3 ఫామ్ కూడా IED యాడ్ చేస్తాము. అండ్ V4 ఫామ్కి Y అలాగే ఉంచి ING యాడ్ చేస్తాము. V5కి Y ప్లేస్లో IES యాడ్ చేస్తాము. సో మ్యాగ్నిఫైడ్, మ్యాగ్నిఫైస్. స్పెల్లింగ్ ఒకసారి చూసినట్లయితే మీరు MAGNIFI మ్యాగ్నిఫై, MAGNIFIED మ్యాగ్నిఫైడ్, MAGNIFIED మ్యాగ్నిఫైడ్ అగైన్, MAGNIFYING మ్యాగ్నిఫైయింగ్, MAGNIFIES magnifies. So this is the word magnify, magnifying and magnifies. Next word వచ్చేసి మెయింటైన్ స్పెల్లింగ్ చూసినట్లయితే MAINTAIN మెయింటైన్. దీనికి ED యాడ్ చేస్తాము. V2కి, V3కి ED యాడ్ చేస్తాము. V4కి ING యాడ్ అవుతుంది. V5కి S యాడ్ అవుతుంది అనమాట. సో నో రిమూవల్ యాజ్ సచ్. మెయింటైన్డ్, మెయింటైనింగ్ అండ్ మెయింటైన్స్. స్పెల్లింగ్ చూడండి, MAINTAIN MEINTAINED మెయింటైన్డ్, MEINTAINED మెయింటైన్డ్, MEINTAINING మెయింటైనింగ్, MEINTAINS మెయింటైన్స్. నెక్స్ట్ వర్డ్ మార్క్. మేక్, మేక్. దీనికి V2, V3 డిఫరెంట్గా ఉంటాయి. V2 వచ్చేసి మేడ్, V3 కూడా మేడ్. అంటే మేక్ అంటే తయారు చేయడం కదా. మేడ్, MAKE మేక్, MADE మేడ్. మేకింగ్లో MAK తర్వాత E ఉంది, MAKE. సో ఈ తీసివేసి ING యాడ్ చేస్తాం. MAKING మేకింగ్. అండ్ మేక్స్కి MAKE అలాగే ఉంటుంది, జస్ట్ S యాడ్ చేస్తాం. MAKES మేక్స్. నెక్స్ట్ వర్డ్ మేనేజ్ అంటే ఏదైనా మేనేజ్ చేయడము.
ఓకే, విషయాన్ని కానీ ఏదైనా కంట్రోల్లో ఉంచుకోవడం అనమాట, ఏదైనా పనిని కానీ. సో MANAGE, AAGE చూడండి జాగ్రత్తగా, AAE ఉంది, MANAGE. సో V2కి D యాడ్ చేస్తాము, V3కి D యాడ్ చేస్తాము, V4కి E తీసివేసి లాస్ట్లో ING యాడ్ చేస్తాము, V5కి జస్ట్ S యాడ్ చేస్తాము. MANAGE మేనేజ్, MANAGED మేనేజ్డ్, MANAGED మేనేజ్డ్, MANAGING మేనేజింగ్, MANAGES మేనేజెస్, మేనేజ్, మేనేజ్డ్, మేనేజ్డ్, మేనేజింగ్ అండ్ మేనేజెస్. సో దిస్ ఈస్ ద వర్డ్. నెక్స్ట్ వర్డ్ మార్క్. మార్క్ స్పెల్లింగ్ MARK, మార్క్. ఏదైనా గుర్తుపెట్టడం అనమాట మార్క్ అంటే. సో స్పెల్లింగ్ MARK మార్క్. దీనికి V2కి ED యాడ్ చేస్తాము, V3కి ED యాడ్ చేస్తాము, V4కి డైరెక్ట్గా ING యాడ్ చేస్తాము, V5కి S యాడ్ చేస్తాము. సఫిక్స్లు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. MARK మార్క్, MARKED మార్క్డ్, MARKED మార్క్డ్, MARKING మార్కింగ్ అండ్ MARKS మార్క్స్. సో మార్క్, మార్క్డ్, మార్క్డ్, మార్కింగ్ అండ్ మార్క్స్. నెక్స్ట్ మ్యారీ. మ్యారీ అంటే తెలుసు కదా, పెళ్లి చేసుకోవడం అనమాట. MARRY మ్యారీ, డబల్ ఆర్ ఉంటుంది, MARY కాదు డబల్ ఆర్ ఉంటుంది, MARY అని రాసేస్తారు, MARRY మ్యారీ. సో మ్యారీడ్కి Y ప్లేస్లో IED యాడ్ చేస్తాము, V2కి V3కి అండ్ V4కి Y అలాగే ఉంటుంది, ING యాడ్ చేస్తాము, V5కి Y ప్లేస్లో IES యాడ్ చేస్తాము. సో MARRY మ్యారీ, MARRIED మ్యారీడ్, MARRIED మ్యారీడ్, MARRYING మ్యారీయింగ్, MARRIES మ్యారీస్. సో మ్యారీ, మ్యారీడ్, మ్యారీడ్, మ్యారీయింగ్ అండ్ మ్యారీస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మాస్టర్. మాస్టర్ అంటే ఏదైనా స్కిల్ని బాగా పెంచుకోవడం అనమాట, టాలెంట్ స్కిల్ని పెంచుకోవడం. MASTER మాస్టర్. దీనికి ED యాడ్ చేస్తాము సెకండ్ ఫామ్కి, థర్డ్ ఫామ్కి కూడా ED యాడ్ చేస్తాము, ఫోర్త్ ఫామ్కి ING యాడ్ చేస్తాము, ఫిఫ్త్ ఫామ్కి S యాడ్ చేస్తాము. నో రిమూవల్ అనమాట, ఓన్లీ యాడింగే సఫిక్స్లు. చూడండి జాగ్రత్తగా. MASTER మాస్టర్, MASTERED మాస్టర్డ్, MASTERED మాస్టర్డ్, MASTERING మాస్టరింగ్, MASTERS మాస్టర్స్. సో మాస్టర్, మాస్టర్డ్, మాస్టర్డ్, మాస్టరింగ్ అండ్ మాస్టర్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మ్యాక్సిమైజ్. మ్యాక్సిమైజ్ స్పెల్లింగ్ MAXIMIZE, MAX మ్యాక్స్ అలా గుర్తుంచుకోండి, IMIZE మ్యాక్సిమైజ్. సో దీనికి D యాడ్ చేస్తాము, వీటికి V3కి D యాడ్ చేస్తాము, V4కి E తీసివేసి ING యాడ్ చేస్తాము, V5కి ES E ఆల్రెడీ ఉంది కాబట్టి ఓన్లీ S యాడ్ చేస్తాము. మ్యాక్సిమైజ్, మ్యాక్సిమైజ్డ్, మ్యాక్సిమైజ్డ్, మ్యాక్సిమైజింగ్, మ్యాక్సిమైజెస్. మ్యాక్సిమైజ్ స్పెల్లింగ్ చూసినట్లయితే MAXIMIZE మ్యాక్సిమైజ్, మ్యాక్సిమైజ్డ్కి MAXIMIZED మ్యాక్సిమైజ్డ్, MAXIMIZED మ్యాక్సిమైజ్డ్, MAXIMIZING మ్యాక్సిమైజింగ్ అండ్ మ్యాక్సిమైజెస్, MAXIMIZES మ్యాక్సిమైజెస్. Finally, the word maximize, maximized, maximized, maximizing and maximizes. Next word is measure. Measure spelling MEASURE, MEASURE, sure, measure, sure, sure, measure. సో దీనికి ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి D యాడ్ చేస్తాము, V2కి V3కి కూడా D యాడ్ చేస్తాము, V4కి E తీసివేసి ING యాడ్ చేస్తాము, V5కి ఈ పక్కన S యాడ్ చేస్తాము. మెజర్, మెజర్డ్, మెజర్డ్, measuring and measures. So MEASURE measure, MEASURED measured, MEASURED measured, MEASURING measuring and MEASURES measures. So finally the word is measure, measured, measured, measuring and measures. The last word is meditate. Meditate అంటే ధ్యానం చేయడం అన్నమాట, ధ్యానం చేయటం. సో మనం స్కూల్లో కాలేజ్లో ధ్యానం చేస్తాం కదా ప్రతిరోజు, ఎస్ అని తల కిందకి పైకి ఉంచుతూ, ఆ మెడిటేషన్ కాదు ఇది. మెడిటేషన్ అంటే ఏదైనా వస్తువు మీద కానీ విషయం మీద కానీ ధ్యానం చేస్తూ కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద ఉంచి ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం అనమాట, అది మెడిటేట్. సో మెడిటేట్ స్పెల్లింగ్ MEDIATE, MEDIATE, లాస్ట్లో ATE. ATE అంటే ఏంటి? ఎయిట్, ఈట్, 8, 8 ATE 8. దాని ముందు MEDIATE మెడిటేట్. సో దీనికి
డి యాడ్ చేస్తాము V2కి, V3కి డి యాడ్ చేస్తాము, V4కి ఈ ప్లేస్లో ING యాడ్ చేస్తాము, అండ్ V5కి ఈ తర్వాత S యాడ్ చేస్తాము. మెడిటేట్, మెడిటేటెడ్, మెడిటేటెడ్, మెడిటేటింగ్ అండ్ మెడిటేట్స్. MEDIATE, MEDIATE మెడిటేట్, MEDIATED మెడిటేటెడ్, MEDIATED మెడిటేటెడ్, MEDIATING meditating and meditates, MEDIATS meditates. Finally, meditate, meditated, meditated, meditating and meditates. Try to listen the words and try to write the words if you have notes and pen, and try to spend some time listening and writing this vocabulary, and writing, listening and reading, writing, listening of these words vocabulary are very important for speaking. If you want to speak a fluent and good English, you need to learn very well number of words, especially vocabulary. Without these you will not be able to speak. Even if you speak, you keep on repeating the same words and it sounds very boring. So therefore you need to learn. Offline classes are all available, and it is from 4 స్తంభాలు సితారా టు 4 స్తంభాల నుంచి శంకరమఠం వారి వీధి. It's just a walkable distance. Try to join the classes and learn fluent English.